నమస్తే బ్యాచులర్ బ్రదర్స్ ఓ అడివోడా పెద్ద పెద్ద మండ్రగబ్బలు తెచ్చిన ఎందుకురా ఓ ఈ మండ్రగబ్బలు కాదన్న సోమ ఒరికాయల్లో దొరికే పెద్ద ఎండ్రకాయలు అంట నువ్వేం మనిషిరా నువ్వు ఒరికాయల్లో దొరికే పురుగులు కూడా వదలట్లేదా అయినా అంత కరువులు ఉండవేందిరా సోమ నేనేం చేసేదన్న ఆదివారం అని చేపల మార్కెట్ కి పోతే ఈ పానంతో ఎండ్రకాయలు పట్టుకొని అన్న ఓ యూట్యూబర్ ట్రా అని పిలిచిండు ఏందని దగ్గరికి పోతే ఈ పెద్ద ఎండ్రకాయలు ఎప్పుడన్నా చేసినావు అని అడిగిండు అసలు వీటిని చూడటమే ఫస్ట్ టైం అన్నా అంటే అట్టయితే వీటిని నార్మల్ గా నేను ఒక్కొక్కటి 150 పెట్టి అమ్ముతా నేను నీ సబ్స్క్రైబర్ కాబట్టి ఒక్కొక్కటి 100 రూపాయలకి ఇస్తా తీసుకోమై కూర వండుకోపో నాకు ఎట్ట చేయాలో తెలియదు అన్న అంటే అదేముంది యూట్యూబర్ ఫస్ట్ నువ్వు చేసే కుండలో ఎరగట పచ్చిమిర్చి టమాటా బాగా వేయించుకొని అంటే కారం పసుపు ఉప్పు ధనియాల పొడి కూడా వేసి వేయించుకొని దాంట్లో శుద్ధం చేసి నల్ల కొట్టుకున్న పెద్ద ఎండ్రకాయలు వేసి వాటిని ఒకసారి కలబెట్టి నీళ్లు పోసి ఉడకనిచ్చి అది బాగా ఉడికిన తర్వాత మిరియాల పొడి జీలకర్ర పొడి ఒక్క 10 నిమిషాలు ఉడకబెట్టుకొని దింపుకుంటే ఒరికాయల్లో దొరికే పెద్ద ఎండ్రకాయలు పులుసు అయితే రెడీ అయిపోతుంది ఆ నల్లగొట్టిన ఎండ్రకాయలు కొండిలు చూడండి బయటగా గట్టి గట్టిగా లోపల మెత్త మెత్తగా ఉంది సరే ఎట్లుంటుందో ఆ ఎండ్రకాయ ముక్కలు పట్టుకొని గట్టిగా కొరికి పలక్కని ఇరిగిపోయి దాంట్లో నుంచి రసం వచ్చింది అయ్యా ఆ రసం ఉంది అబ్బాబ్బాబ్బా నీ పాసుగల కమ్మ కమ్మంగా రచ్చ లేపిందట్టే సరే మనుంటా